वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। नारीकटाक्षपटुनाराच भयरहित శూరులెరుగుదురు నిను చూచేటి చూపు ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నెరుగతరమా ఇతరులకు నిను నెరుగతరమా రాగభోగ విదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము రాగభోగ విదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి ఇతరులకు నిను నెరుగతరమా పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నెరుగతరమా ఇతరులకు నిను నెరుగతరమా ఉత్తర గీత ద్వితీయాధ్యాయము అర్జున ఉవాచ జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరం అహం బ్రహ్మేతి నిర్దేష్టుం ప్రమాణం తత్ర కిం భవేత్ శ్రీభగవానువాచ యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవిశేషో భవేత్ తద్వతో జీవాత్మ పరమాత్మనోః జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణలక్షణైః జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదినా అర్జున ఉవాచ జ్ఞానాదేవ భవేత్ జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునర్యోగధారణా శ్రీభగవానువాచ జ్ఞానేన దీపితే దేహే బుద్ధిః బ్రహ్మ సమన్వితాః
బ్రహ్మజ్ఞానాగ్నినా విద్యాత్ నిర్దహేత్ కర్మబంధనం. తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైతరూపం విమలాంబరాభం యతోదకేతోయమనుప్రవిష్టం తదాత్మరూపః నిరుపాధి సంస్థః. ఆకాశవత్ సూక్ష్మశరీర ఆత్మా న దృశ్యతే వాయువత్ అంతరాత్మా సబాహ్యభ్యంతర నిశ్చలాత్మా జ్ఞానోల్కయా పశ్యతి చాంతరాత్మా. యత్ర యత్ర మృతో జ్ఞానీయేన కేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమా తత్ర తత్ర లయం గతః. శరీరవ్యాపితం వ్యోమా భువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహి సర్వవ్యాపీ నిరంజనః. ముహూర్తమపి యోగచ్ఛేత్ నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితం. 10 శ్లోకాలు బాగా మీరు అధ్యయనం చేయండి, శ్లోకాల కంఠస్థం చేయండి. మంచిగా ఉండేటువంటిది ఉత్తర గీత. చాలా గొప్ప జ్ఞానాన్ని స్వామివారు ఇక్కడ బోధిస్తున్నటువంటి విధానము కనుక పారాయణం చేయగలిగితే మీకు అన్ని శ్లోకాలు కంఠస్థమయ్యే అవకాశము ఉంటుంది. చాలామంది భగవద్గీత పారాయణం చేయటం అలవాటు ఉన్నటువంటిది. దాంతోపాటు ఉత్తర గీతను కూడా మంచిగా పారాయణం చేయండి, శ్లోకాలు మీకు బాగా వస్తాయి. ద్వితీయాధ్యాయము 1వ శ్లోకం. అర్జున ఉవాచ జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరం అహం బ్రహ్మేతి నిర్దేష్టుం ప్రమాణం తత్ర కిం భవేత్. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరం అహం బ్రహ్మ ఇతి నిర్దేష్టుం ప్రమాణం తత్ర కిం భవేత్. అర్జునుడు పరమాత్మను అడుగుతూ ఉన్నాడు. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ, బ్రహ్మం ఎలా ఉంటుందనే మాటకి సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము. సర్వజ్ఞం, సర్వజ్ఞుడు సమస్తమును కూడా ఆయన కనసందులలో మెదిలే విధానం కాబట్టి ఆయన తెలియకుండా అంటూ విశ్వంలో ఏదీ లేదు. పరమేశ్వరం, సమస్తమును కూడా శాసించేటువంటి వాడు. ఈ విధముగా ఉన్నటువంటి బ్రహ్మముగా పిలువబడుతున్నదో దానిని అహం బ్రహ్మ ఇది నిర్దేష్టం. అహం నేను బ్రహ్మ బ్రహ్మమును ఇది బ్రహ్మమునని నిర్దేశం తెలుసుకోవటానికి తత్ర ఈ విషయమున ప్రమాణం ఏమన్నా ప్రమాణం అనేటువంటిది కిం భవేత్ ఏమన్నా ప్రమాణం ఉన్నదా అని ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మము యొక్క విశేషణాలు చెప్పే దాంట్లో ఆయన సర్వగతం, బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది అనే విషయం. సర్వగతం, గమ్ అంటే పొందటం, గతం అంటే పొంది ఉండుట. కనుక బ్రహ్మం అనేది అంతటా వ్యాపకమై ఉన్నది, భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి మాట. ఎక్కడో ఒక చోట వైకుంఠంలోనో కైలాసంలోనో సత్యలోకంలోనో ఎక్కడో ఉన్నాడని చెప్పేసి అని లోకంలో చాలామంది భావిస్తున్న విధానం. కనుక ఎవరెవరి భావనలు బట్టి వాళ్ళు ఆ ప్రకారంగా పోతున్నటువంటిది. కనుక అందరూ కూడా దేవతారాధన కలిగి ఉన్నారు. ఆ దేవతారాధన చేసే వాళ్ళ భావం ఏంటంటే మేము దేహం సాలించిన తర్వాత మా స్వామి ఉన్నటువంటి యొక్క లోకానికి వెళ్ళిపోతాము అనేటువంటిది. వైష్ణవులు అదే భావన కలిగి ఉన్నారు. కాబట్టి వారు తిరుమంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు, అష్టాక్షరి మహామంత్ర ఉపదేశం చేసినప్పుడు వాళ్ళకు శ్రీమన్నారాయణుని గురించి చక్కగా తెలియజేసి ఈ విధంగా ఈ శ్రీమన్నారాయణుణ్ణి ప్రపత్తులతో భక్తి ప్రపత్తులతో ఆరాధన చేసినట్లయితే
నీవు మరణానంతరం మరి వైకుంఠానికి చేరుకుంటావు. వైకుంఠములో చక్కగా స్వామివారి యొక్క సేవలో ఉంటావు. అక్కడికి పోయిన తర్వాత నీ యొక్క యోగ్యతను బట్టి, నీ యొక్క సాధనా అంశాన్ని బట్టి, నీకున్న పరిపక్వతను బట్టి ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుని యొక్క సన్నిధిలో నీకు మంచి అవకాశం కలగజేస్తారు. ఆడ సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య అనేటువంటి ముక్తులు 4 రకాలుగా ఉన్నాయి. కనుక మరి వాళ్ళ భక్తి విశేషాలను బట్టి ఆ స్థానాలలో వాళ్ళని ఉంచే విధానం ఉంటుంది. స్వామివారి సేవలు వాళ్ళు తరించే విధానముగా వైష్ణవం అని చెప్పేటువంటి మాట. అది శైవం అయినట్లయితే మా యొక్క పరమశివుడి పంచాక్షరి మహామంత్రంతో మీరు కొలిసినట్లయితే మరణానంతరం మీరు మరి కైలాసానికి వెళ్ళి పరమశివుని సన్నిధిలో అనేక ప్రమద గణాలు ఉన్నాయి. ఆ ప్రమద గణాలలో మీరు కూడా గణంలాగానే చేరిపోయి మరి ఆ శివుని యొక్క సన్నిధిలో ఆ శివుణ్ణి ఆరాధించుకుంటూ ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని శైవ మతం బోధిస్తున్నది. కనుక శైవ మతం లోకంలో చాలా చోట్ల ఉన్నది. బెంగళూరు ప్రాంతం, కర్ణాటకలో అయితే చాలా విస్తరించి ఉన్నటువంటి విధానము శైవ మతం. మనకు ఆంధ్రదేశంలో అయితే జిఆర్ స్వామివారి యొక్క అనుగ్రహముతో ఈ వైష్ణవ మతం చాలా విస్తరించి ఉన్నటువంటి విధానము. వైష్ణవ భక్తులంతా కూడా శ్రీమన్నారాయణుడు మా స్వామి వైకుంఠంలో ఉన్నాడు లక్ష్మీ సమేతుడై, కనుక మేము మరణించిన తర్వాత వైకుంఠానికి చేరుకోవడం జరుగుతుంది అనేటువంటి భావన వైష్ణవులకు ఉండగా, శైవులకి మేము దేహం సాధించిన తర్వాత మా స్వామి ఉన్నటువంటి పార్వతీ సమేతుడే ఉన్నటువంటి మరి బోలాశంకరుడు కైలాసవాసి, ఆయన సన్నిధికి మేము చేరుకోవటం అవుతుంది, స్వామి సేవలో ఉండిపోవటం అవుతుంది అనేటువంటి విధానముగా ఎవరెవరు ఏ భక్తులు భగవదారాధన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి భావాలతోనే ఉన్నారు. ఇప్పుడు ఇస్లామిక్ వాళ్ళకి ఇవన్నీ లేవు, వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకం అనేటువంటి ఏమి లేవు. కానీ వాళ్ళకు కూడా లోకాలు కొన్ని ఉన్నాయి. పుణ్యలోకం ఉన్నది, పాపలోకం ఉన్నది అనేది. వాళ్ళు మోక్షం అనే అంశాన్ని వాళ్ళు మాట్లాడరు. కేవలం అల్లాను ఆరాధించినట్లయితే మరి లాస్ట్లో ఆయన అనుగ్రహంతో స్వర్గానికి చేరుకోవచ్చు అనేటువంటి మాట. కనుక అల్లా మీద భక్తి కలిగి వారు చూసినట్లయితే రోజుకి నమాజు 5 సార్లు తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడ ఉన్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఆ విధంగా కండవా పరిచి నమాజ్ చేస్తారన్నమాట. కాబట్టి అంత భక్తి అల్లా మీద, అంత భక్తి అన్నమాట. మహమ్మద్ పైగంబర్ ఆయన గారి మతాన్ని స్థాపించాడు. ఆయన ప్రబోధకుడు, ఆయన ప్రచారకుడు అన్నమాట. ఆయన రాసినటువంటి గ్రంథమే ఖురాన్ షరీఫ్ అనేటువంటిది. దాన్ని వాళ్ళు ప్రామాణికంగా పెట్టుకుని దాన్ని పాటించుకుంటూ పోతున్నటువంటి విధానము. కాబట్టి వాళ్ళు మోక్షము అనేటువంటి అంశం అక్కడేం లేదు. కేవలం మరు జన్మ మళ్ళా పుట్టడం అనే అంశం కూడా అక్కడ లేదు. మళ్ళా ఇస్లామిక్లో పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళు అంగీకరించారు, మళ్ళా పుట్టేది లేదు అంటారు. కనుక ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చాం, ప్రజెంట్లో వచ్చాం అంతే. ఈ జీవితం కనుక అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంకో దేహం ధరించేటువంటి విధానం లేదు, పునర్జన్మ సిద్ధాంతం లేదు. మరి లేకుండా ఉంటే ఏం కావాలి ఈ జీవులన్నీ కూడా అంటే, అవన్నీ కూడా మరి చనిపోయిన తర్వాత ఆ పెట్టెలో పెట్టి దేహాన్ని ఉంచుతారు. కాబట్టి ఆ పెట్టెలోనే ఈ జీవుడు కూడా అక్కడ ఉంటాడు. ఈ సృష్టి మొత్తం లయమైపోయేదాకా వాడు ఆ పెట్టెలోనే ఉండాలి. ఈ సృష్టి లయమైపోయినప్పుడు అప్పుడు ప్రభువు యొక్క పిలుపు మేరకు, అల్లా పిలుపు మేరకు ఆ యొక్క సమాధులలో ఉన్నటువంటి జీవులన్నీ ఒక పేటున వచ్చి ఆయన సమ్ముఖాన అన్ని నిలబడతాయి. నిలబడ్డప్పుడు మరి వాళ్లకు మరి ఏ యొక్క పుణ్యపాపాలు అయితే ఉన్నాయో ఆ పుణ్యపాపాలను అనుసరించి మరి పుణ్య విశేషంగా ఉన్నటువంటి వాళ్ళకేమో శాశ్వత స్వర్గం, పాప విశేషం ఉన్నటువంటి వారికేమో శాశ్వత నరకం అన్నమాట. ఇంకేం లేదు, అదే మోక్షం అంతే. ఇంకా బ్రహ్మైక్యము, మోక్షము, ఆత్మప్రాప్తి, యోగ సమాధి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ సిద్ధాంతాల్లో అవన్నీ కూడా ఏమి ఉండవు.
కేవలం మరి ఈ జన్మ అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది రాబోయేదిగా లేదు కాబట్టి జీవితాన్ని మంచిగా బాగా అనుభవించండి అనేదిగా వాళ్ళు చెప్తారు. అందువల్ల ఖురాన్ షరీఫ్లో కూడా అలాంటి విధానముగా ఒక్కొక్కరు 5 మందిని వివాహం చేసుకునే విధానంగా వాళ్ళు తెలియజేసిన విధానము. కాబట్టి బహుపత్నీత్వము అని అర్థం. ఎంతమంది పిల్లలైనా అలా కనవచ్చు. అల్లా ప్రసాదించినటువంటి బిడ్డలు అనే భావనతో వాళ్ళు సంతతి ఉత్పత్తి చేసుకోవటం. 5 మంది వరకు దాదాపుగా వివాహం చేసుకుని వాళ్ళు చక్కగా సంసారం చేసుకోవచ్చు. ఖురాన్ షరీఫ్ వాళ్ళకలాగా ఆదేశించిందన్నమాట. అది కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళ సిద్ధాంత ప్రకారంగా ఏంటంటే చనిపోయిన తర్వాత పుణ్యం చేసి ఉన్నట్లయితే స్వర్గానికి శాశ్వత స్వర్గం, అది పాపం చేసి ఉన్నట్లయితే శాశ్వత నరకం అన్నమాట, దాన్ని పడిపోవటం అంతే. కాబట్టి మోక్షం అనేటువంటి అంశం అక్కడ లేదు. అది వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంత విధానం. అట్లా మరి క్రైస్తవులు ఎంతగానో ప్రభువుని పూజిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు, రోజువారీగా పోయి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసే విధానం ఏంటంటే మరి ఆ జీవులను ప్రభు ఆదుకుంటాడు అని చెప్పని, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రభు క్షమించి పాపాలు మొత్తం కూడా తుడిచి వేస్తాడని చెప్పేసి అనేది వాళ్ళ విశ్వాసము. మరి ఆ ప్రకారంగా మరి ఆ భక్తులే ఉన్నటువంటి వాళ్ళు కూడా సాయంత్రం కాగానే ఆ చర్చకు చేరుకొని మరి ఆ రోజున ఏ తప్పులు చేశారో అవన్నీ ప్రభువుకి విన్నవించుకుంటారు. పాప క్షమాపణ చేసేవాడు కాబట్టి ప్రభు వారు ఆ పూట చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన తీసివేసే విధానం ఉంటుంది. కాబట్టి ఏ పూట చేసిన పాపాలు ఆ పూటే ప్రార్థన ద్వారా పోగొట్టుకునే విధానంగా ఉంటారని చెప్పని ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి నమ్మకం అన్నమాట వాళ్ళది. కాబట్టి దాంట్లో ఈనాడు చాలామంది చేరిపోతున్న పరిస్థితి ఎందుకు వస్తుందా అని చెప్పనంటే, మరి ఇక్కడేమో ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉండే. మరి వాళ్ళేం చెబుతూ ఉన్నారు, నీకంతా అవసరం లేదు, మేమే మీకు పోగొడతాం, మీ పాపాలన్నీ కూడా మీరు చేసుకుంటే చేసుకోండి పాపాలు, దానికి ఇబ్బంది లేదు. మీరు సాయంత్రం వచ్చి మాకు చెప్పినట్లయితే మేము ప్రభువుకి విన్నవిస్తాం, మీ పాపాలన్నిటినీ కూడా మేము పోగొట్టి మళ్ళీ పరిశుద్ధం చేస్తాం. పరిశుద్ధ యేసు రక్తంతో తడబడిన బాప్తిస్తం ఇచ్చి మిమ్మల్ని పవిత్రం చేస్తాము, దానివల్ల మీరు పునీతులైపోతారు అని చెప్పి అన్నటువంటి భరోసా అక్కడ ఇవ్వబడింది అన్నమాట. కాబట్టి ఈనాడు ఆ మతం విస్తృత స్థాయిల్లో వ్యాప్తమవుతున్నది. ప్రపంచ దేశాలలో కూడా ఈనాడు క్రైస్తవం ఉందన్నమాట. బ్రిటిష్ సామ్రాజ్యం ఉండటం కారణంగా ప్రపంచ దేశాలలో ఉన్నది. అది ఇండియాలో కూడా ప్రవేశించిన విధానం బ్రిటిష్ పాలనలో అది ప్రవేశించింది. అయితే మనకు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ఎంతో జ్ఞాన వాంగ్మయం, ఎన్నో గ్రంథాలు, భారత, భాగవత, రామాయణ, భగవద్గీత ఎన్నో ఉన్నాయి. ఇంతటి వాంగ్మయం ఉన్నటువంటి భారతదేశంలో ఎట్లా అది ప్రవేశించింది, ఎట్లా రాగలిగింది? ఇతర దేశాలలో వ్యాప్తి కావడం అని చెప్పనంటే అక్కడ ఎలాంటి ఈ తాత్విక సంబంధ జ్ఞానం లేదు. ఉపనిషత్తులు, భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం ఏమని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా మరి వేరే దేశాలలో ఎక్కడున్నాయి? 190 దేశాలలో ఎక్కడా లేదు. కేవలం వాళ్ళు భోగ సంబంధ జీవితం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఈ క్రైస్తవం త్వరగా అబ్బే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. మరి భారతదేశం చూద్దామా అంటే అనేక మరి మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసతములు, విదుష్యమనులు, యోగులు, జ్ఞానులు, పండితులు అనేక మంది మరి జన్మించారు. వేదములు, ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, భగవద్గీత, ఉత్తరగీత, అనేకమైన గ్రంథాలు, వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సాహస్రి, వేద పంచదశి, నైష్కర్మ సిద్ధి, ఇలాంటివన్నీ ఎంతోమంది మహాత్ములు జనించారు. ఎన్నో జ్ఞాన సంబంధమై ఉన్న గ్రంథాలు పుష్కలంగా ఉన్నటువంటి విధానం, యోగము, జ్ఞానము, తత్వము, వైరాగ్యము ఇవన్నీ కూడా మరి సమాన స్థాయిల్లో తొలదూగుతూ ఉండగా ఇంతటి గొప్ప జ్ఞానం కలిగి ఉన్నటువంటి విధానం నుంచి అల్పజ్ఞత్వం కలిగి ఉన్నటువంటి అది ఎట్లాగా ప్రవేశించింది, ఎట్లా వీళ్ళు క్రైస్తవులుగా మారగలిగారు? ఎందుకంటే అందరూ కూడా మరి దైవారాధన, శ్రీ మహావిష్ణువు, మరి శైవము కానీ, వైష్ణవము కానీ, శాక్తేయం కానీ,
అనేకటువంటి యొక్క దేవతారాధనలు కలిగి, ఎంతో తాత్విక విచారణ కలిగి, ఎంతో సాధువులు సన్యాసులు మహాత్ములు కలిగి, పుట్టుకతోనే సంస్కారవంతముగా గృహాలలో కూడా పూజా విధానం యజ్ఞ విధానాలు జరిగేటువంటి కుటుంబాలు సాధారణంగా ప్రతి కుటుంబంలో దేవతార్చన ఉంటుంది. అందరూ భక్తి కలిగి ఉంటారు, జపం కలిగి ఉంటారు, ఆరాధన కలిగి ఉంటారు. ఇన్ని విధాయకాలకు విశ్వాసాలలో కూరుకుపోయి ఉన్నటువంటి విధానంగా ఉన్నటువంటి యొక్క భారతదేశంలోకి కేవలం ఒక కల్పన మాత్రమై ఉన్నటువంటి ఇలాంటి మరి క్రైస్తవ సంబంధమై ఉన్న గ్రంథాలు ఎట్లా ప్రవేశించాయి, ఎట్లా రాగలిగినాయి, ఆ మతం ఎట్లా రాగలిగింది అనేటువంటి విషయంగా చూసినట్లయితే దాని కారకులం కూడా మనమే. ఎందుకని చెప్పనంటే మరి లోకంలో అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, మీరు దూరంగా ఉండాలి, మీ గాలి కూడా సోకరాదు, మీరు గ్రామాలలో సంచరించరాదు, మీరు ఊరెలపల జీవించాలి, మీరు మహాపాపం చేసుకుని పుట్టినటువంటి వారు కాబట్టి మీకు ఆలయ ప్రవేశం లేదు, మంత్రోపదేశం లేదు, ఏ భగవంతుణ్ణి కూడా ఆరాధించే అవకాశం మీకు లేదు. మీరు కేవలం పాప విధానముగా పుట్టారు కాబట్టి అట్లాగే పుట్టి మీరు అంతమందాల తప్ప మీరు ఎలాంటి విధాయం మా గ్రామాల్లోకి రావటం కానీ మీ నీడ కూడా చూకటానికి వీలు లేదనే విధాయకాలుగా అప్పట్లో కొంత నిరసన చేసిన విధానం భారతదేశంలో ఉన్నది. కాబట్టి వాళ్ళని ఊరెలపలకు నెట్టిపారేసి వాళ్ళకి ఎలాంటి యొక్క ఆరాధన లేదు, జపం లేదు, ధ్యానం లేదు, అంటరాని వాళ్ళుగా విధానం చేసి పాపులుగా చేసి దూరంగా నెట్టేయటంతో అక్కడ అడుగు పెట్టడానికి అవకాశం ఏర్పడింది క్రైస్తవులకి. అక్కడ పట్టారాళ్ళు. ఎందుకంటే మరి భారతదేశంలో అందరూ కూడా మరి మంచిగా భక్తులు, జ్ఞానులు, యోగులు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలాంటివెన్నో బాగా కుప్పించి ఉన్నటువంటి విధానం గల మరి ఏళ్ళలోకి రావాలంటే అది ఎందుకు వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఏముంది దాంట్లో రావటానికి? ఆ బైబిల్లో ఏమన్నా స్థూలదేహ పంచకరణం ఉందా, సూక్ష్మదేహ పంచకరణం ఉన్నదా, భగవంతుని యొక్క విశేషణాలు ఏమైనా చెప్పబడ్డాయా, ఇంకా ఏమన్నా తాత్విక సంబంధ విషయాలు దాంట్లో ఉన్నాయా? ఏమి లేవు కదా. కేవలం దాంట్లో ఉన్నది ఒక నీతి సంబంధమై ఉన్నటువంటి అంశములు తప్ప అదేదో ప్రభు పాపుల కోసంగా ఆయన గారు బలయ్యాడు, రక్తాన్ని చిందించాడు, పాపుల కోసంగా ఆయన గారు మరి లోకానికి వచ్చాడు, ప్రభువు పంపగా వచ్చాడు, ఇలాంటి కొన్ని భావాలు వాటిలో ఉన్నాయే తప్ప మరి ఇంత విస్తృతమై ఉన్నటువంటి ఈ యొక్క సాహిత్యం దాంట్లో మీకు ఎక్కడా కూడా వచ్చే అవకాశం లేదు. సహేతుకముగా ఉన్నటువంటి తాత్విక అంశములు పుష్కలంగా ఉన్నాయి హైందవ సంస్కృతిలో, వేద సంస్కృతిలో, ఆర్య సంస్కృతిలో. అలాగా ఉన్నటువంటి విధానం నుంచి ఎట్లాగా అది ప్రవేశించిందయ్యా అనేటువంటి మాటకు చూసినట్లయితే ఇందా మనం చెప్పుకున్నట్లుగా ఎవరైనట్లయితే మనం అంటరాని వాళ్ళుగా, అస్పృశ్యులుగా, పాపులుగా, నీడ కూడా చూడటానికి వీలేదనే విధానంగా శాసించి దూరంగా గ్రామాలకు దూరంగా నెట్టిపారేసి బతకండ్రా అని శాసించారో వాళ్ళు ఈ క్రైస్తవమునకు పట్టుకొమ్మలయ్యారు. అక్కడ ప్రవేశించింది క్రైస్తవం. అక్కడి నుంచి ఇక ఆరంభమయ్యి చివరికి ఈనాడు చూసినట్లయితే అగ్ర కులాల సహితము కూడా ఎంతోమంది మారిపోతున్న పరిస్థితి. బ్రాహ్మణ సహితము కూడా ఏదైనా లోకంలో శూద్రులుగా పిలువబడేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏమన్నా చేరారని చెప్పానంటే నాయుళ్ళు కానీ, రెడ్లు కానీ, ఇతర వర్ణాలు కానీ అనేకం ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు ఏమన్నా దాంట్లో చేరారని చెప్పానని అన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి యొక్క వేద జ్ఞానం లేదు కాబట్టి, ఆధ్యాత్మిక సంస్కారం లేదు కాబట్టి, వాళ్ళు ఎప్పుడూ కూడా దీని గురించి విధానంగా లేరు కనుక అలాంటి వాళ్ళు ఏమన్నా దాంట్లో పోయే అవకాశం ఉంటుందనేది భావించవచ్చు. కానీ అగ్ర కులాల వాళ్ళగా చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గ్రామాలు మొత్తం మారిపోతూ ఉన్నాయి, దాంట్లో చేరిపోతూ ఉన్నాయి. మరి ఏం చూసి దాంట్లో పోతూ ఉన్నారు, ఏమి గ్రహించి దాంట్లో పోతూ ఉన్నారు, ఎందుకు పోతూ ఉన్నారు అనేటువంటి విషయం చూసినట్లయితే వాళ్ళు చెప్పే మాట ఒకటే, అయ్యా ఇక్కడైతే చేసిన పాపాలకు మళ్ళీ ప్రాయశ్చిత్తంగా అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ చేసిన పాపాలు ఉన్నాయి చూసారా, నరకాలు ఉన్నాయట, పైన 9 నరకాలు, రౌరవాద నరకాలే ఉన్నాయంట. దాంట్లో పడేసి నూనెల్లో వేయించి కత్తులతో పొడిచి చూలాలతో పొడిచి
నానా బీభత్సం చేసే విధానం అంతా ఉన్నది. నరకాలన్నిటినీ కూడా గతంలో మేము పొంది అనుభవించి వచ్చాము. కాబట్టి ఈ మతంలో చూసినట్లయితే ఏమీ లేదేక, నువ్వు ఏ పాపాలన్నా చేసేయి, అవన్నీ కూడా స్వామివారు యేసయ్య గారు మొత్తం పోగొట్టి శుద్ధం చేసేస్తారు. పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన తన యొక్క బాప్తిస్తంతో రక్తం సిందించి మరి మనం చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన గారు ఆ పూట పంపించారు, తీసేస్తాడు. ఏ పూట చిట్ట ఆ పూట చెరిచేస్తాడు. అంతే. మీరు పగలంతా ఏమన్నా దోషాలు చేసుకున్నా చేసుకోండి, పర్వాలేదు. వచ్చి మీరు ఆ యొక్క ఫాదర్గా చెప్పినట్లయితే ఆయన ప్రభువుకి విన్నవిస్తే ఆ పూట చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన తొడి చేసే విధానం ఉంటుంది. ఇలాంటి కొన్ని అంశములు జనులలో ప్రవేశించటం కారణంగా ఇది చాలా బాగుందాయా, దీంట్లో చాలా మంచిగా ఉన్నది, ఏ పూట చేసిన పాపాలు ఆ పూటే పోగొట్టే విధానంగా ప్రభువు ఉన్నప్పుడు నువ్వు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్ననే మతం మనకెందుకు, చనిపోయిన తర్వాతనే బాధలే, మళ్ళీ పుట్టాల్సి మళ్ళీ అనుభవించాల్సి, ఇక్కడ పుట్టిన తర్వాత మళ్ళీ సుఖ దుఃఖాలు అనుభవించాల్సి ఉంటుంది, మళ్ళీ చనిపోయిన నరకానికి పోయి అక్కడ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఏమీ లేకుండా పరిశుద్ధాత్మగా మనల్ని చేసేస్తూ ఉన్నాడు ఆయన గారు. సమస్త పాపాలు తుడిసివేసి తన బాప్తిస్తంతో చేస్తూ ఉన్న విధానంగా జనులలో ఇలాంటి విషయాలు పోయినప్పుడు మారకుండా ఉండచేస్తారా? మొత్తం మారిపోతున్న పరిస్థితి. గ్రామాలు మొత్తం మారిపోతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు పోతుందో అవకాశాలు లేవు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ కొన్ని సిద్ధాంతకారులు కానీ ఏదో పోరాటం చేసి పోయే వాళ్ళని లాక్కొస్తా ఉన్నారు. మళ్ళా దీంట్లో మళ్ళా ఏదో ఆధ్యాత్మికంగా పెట్టి వాళ్ళని జపం పెట్టి ఇది తీసుకొస్తూ ఉన్నారు. కానీ తీసుకొచ్చే వాళ్ళు తక్కువైంది, వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. వేలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని గ్రామాలే మొత్తం మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ప్రచారకులు బాగా ఉన్నారు. ఎక్కడ పడ్డా క్రైస్తవ చర్చలు, ఒక గ్రామం ఉందంటే గ్రామంలో చుట్టూ చర్చలు ఉంటాయి. వాళ్ళు ఈ విధంగా ఇంకా వచ్చిన వాళ్ళకి అనేకమైనటువంటివన్నీ కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు. తర్వాత బట్టలు ఇస్తారు, ఈ పేదరికంగా ఉంటే వాళ్ళకి వైద్యం చేయిస్తారు, చిన్నపిల్లలకు చదువు లేకపోతే చదువు చేయించటం. ఈ విధంగా కొన్ని ఈ మతాన్ని బాగా వ్యాప్తి చేయటానికి వాళ్ళ దగ్గర కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. అది సామాజిక యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ క్రైస్తవ ఫాదర్ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి. అటనే వాళ్ళ స్కూళ్ళు కూడా చాలా విస్తరింపజేశారు. చాలా కొన్ని గ్రామాలలో అయితే పెద్ద స్కూళ్ళు పెట్టేసేసారు. కాబట్టి ఈ ప్రకారంగా మతం మారే విధానంగా ఉన్న విధానంలో వాళ్ళని తక్కువ ఫీజులతో తీసుకునే పరిస్థితి అన్నమాట. మరి చాలామంది ఏంటంటే అక్కడ ఫీజులు తక్కువ కాబట్టి అక్కడ చేర్పిద్దామని చెప్పే ఉద్దేశంతో కూడా అక్కడ చేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఒక పట్టాన మారరు, ఎందుకంటే వీళ్ళు బాగా ముదిరిన పిండాలు. వీళ్ళకి భగవద్గీత వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, భారత భాగవతాదులు వచ్చు. కాబట్టి వీళ్ళు మన చేతికి చిక్కేవాళ్ళు గారు. వీళ్ళేక ఇలా వంగదీయటం మన సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏంటంటే చిన్నపిల్లల నుంచి కనుక బీజం వేసినట్లయితే ఇక వాళ్ళు ఎక్కడికి పోయే అవకాశాలు ఉండవు. అందువల్ల వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఇంకెందుకు కాలు ఆపు కూర్చున్నారు, వీళ్ళు మారినా ఒకటే మారకపోయినా ఒకటే మనకు అవసరం లేదు. కనుక చిన్నపిల్లలను కనుక మనం తీసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచే వాళ్ళ స్కూళ్ళల్లో ప్రేయర్ చేయిస్తారు, ప్రార్థనలు చేయిస్తారు, ప్రభువు యొక్క బైబిల్ ఒక పేజీ చదివింపజేస్తారు. వాళ్ళు అవి వాళ్ళ స్కూళ్ళు దాంట్లో. కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశాలు లేవు. మన ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అన్నమాట, గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తూ ఉంటే నడుస్తున్న స్కూల్ అన్నమాట. కాబట్టి ఈ స్కూళ్ళల్లో ఏమైనా పిల్లలకి భగవద్గీత, నారాయణ శతకము, ఇంకేదైనా భారత భావ కథలు పెడదామని చెప్పినంటే సెక్యులరిజం కుదిరే వ్యవహారం కాదు. సమసమానత్వము. ఒకవేళ నువ్వు భగవద్గీత పెడితే మళ్ళీ వాడు బైబిల్ పెడతా అంటాడు, ఇల్లు మళ్ళీ ఖురాన్ పెడతా అని చెప్పని అంటారు. మాకెందుకు గొడవంతా కూడా. కనుక మీకు అపేక్ష ఉంటే మీ ఇంట్లో చెప్పించుకో మీ పిల్లోడికి, కానీ మా స్కూళ్ళలో చెప్పే అవకాశం లేదని చెప్పేసి అని గతంలో పాఠ్య గ్రంథాలలో మరియు యోమన పద్యాలు, సుమతి పద్యాలు, భాగవత పద్యాలు ఇవన్నీ కూడా ఆ కాలంలో మీ కాలంలో మీ యొక్క తండ్రుల కాలంలో అప్పుడు స్కూళ్ళల్లో ఉండేవి. ఆ మొత్తం తీసి పారేశారాక. ఎందుకని చెప్పి ప్రాబ్లం అవుతుందండి,
నువ్వు భగవద్గీత శ్లోకం పెడితే వాడు మళ్ళీ ఖురాన్ వాడు వచ్చి మా యొక్క ప్రార్థన పెట్టమంటాడు, మరి ఇస్లామిక్ వాళ్ళు వచ్చి మా యొక్క విషయం పెట్టమంటారు, ఇది చాలా గొడవ అవుతుందని చెప్పేసి అని ఆ విధంగా మొత్తం తీసేశారన్నమాట. ఏవి లేవు. ఒకవేళ మన ప్రైవేటు స్కూళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా పెట్టడం లేదు, ఏదో నామగా పెట్టడం తప్ప అంతగా పెట్టే విధానం లేదు. వాళ్ళంతా వ్యాపార విధానం, లక్షల వ్యాపారం, కోట్ల వ్యాపారం ఈనాడు. ఎడ్యుకేషన్లన్నీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ల కాలం పాటు ఉండేటువంటివన్నీ కూడా రేట్లు పెంచి పారేసేసి లక్షల్లో గుంజుకునే విధానంగా వ్యాపార సంస్థలుగా తయారయ్యాయి తప్ప పిల్లలకు మంచి సంస్కారం ఇద్దామనేటువంటి యొక్క సంస్కృతి ఇద్దామనేటువంటి యొక్క స్కూళ్ళు మనం వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి తప్ప అంతగా లేవు. ఎవరు పట్టించుకోవట్లలో మాకొద్దండి, మా ఎడ్యుకేషన్ లేని పెట్టొద్దు, పిల్లలకు భారం అవుతుంది, మేము పెట్టినయే బరువు అయిపోయినాయి వాళ్ళకి. ఇంకా బరువు మీద నువ్వు తీసు భగవద్గీత బరువు పెడతావా, భాగవతం బరువు పెడతావా, భారతం బరువు పెడతావా? ఉన్న బరువులు వాడు మొయ్యలేకపోతా ఉన్నాడు, ఇంక బరువు పెడతావా అని చెప్పేసి అని మొత్తం తీసి పారేసి పక్కన పెట్టారు ఆ పన్నే. కాబట్టి వీడికి నేను హైందవుణ్ణి, నేను ఆర్య సంస్కృతి గలవాడిని, నేను భారతీయుణ్ణి అనేటువంటి యొక్క సంస్కారం ఏ కోశాన వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఇలాంటి విధాయకాలు ఉంటే మనకి షిరిడి పుడపర్తి సాయిబాబా వారు స్కూళ్ళు పెట్టి అక్కడ కొంత భగవద్గీతలను నేర్పే విధానముగా పెట్టారు. అలాంటి స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకు వచ్చి చేస్తున్నాయి తప్ప వ్యాపార నిమిత్తముగా ఏర్పడేటువంటి యొక్క స్కూళ్ళల్లో ఎక్కడ కూడా పిల్లలకి సంస్కారవంతమై ఉన్నటువంటి యొక్క విద్యను ఇచ్చే విధానం లేకపోవటం వల్ల వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ఏమన్నా సంస్కారం ఇచ్చి ఉంటే వాళ్ళు కొంచెం భయభక్తులు కలిగి శ్రద్ధాభక్తులు కలిగి ఆస్తికులుగా బతికే విధానంగా వస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా అలాంటి సంస్కారం ఇచ్చే విధానం లేకపోతే ఇక వాళ్ళ అవిశ్వాసంగా నాస్తికులుగా మారిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అది కొంత ఏదైనా కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు తమ బిడ్డలకు మన యొక్క సంస్కృతి ఇవ్వాలనే భావనతో వాళ్ళు కొంచెం భగవద్గీతాదులు అధ్యయనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి కూర్చోబెట్టి ఒక శ్లోకం నేర్పించి ప్రార్థన చేయించి కాసేపు భజన చేసి కాసేపు ఏదైనా జపం చేయించి అట్లాగా చేసే కుటుంబాలు ఏమన్నా ఉంటే ఆ కుటుంబాలలో పెరిగినటువంటి యొక్క బిడ్డలు మాత్రమే ఈ సంస్కార విధానముగా పెరుగుతూ ఉన్నారు, భక్తి శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల పూజ్య భావంతో ఉంటూ ఉన్నారు, భారతీయ సంస్కృతి కలిగి ఉన్నటువంటి విధానముగా సాత్వికులుగా మంచిగా ఉన్నటువంటి విధానము. మరి అలాంటి యొక్క కనీసం గృహాలలో తల్లిదండ్రులు కూడా చెప్పే పరిస్థితి లేనప్పుడు ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటనే విషయాన్ని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. స్కూళ్ళల్లో ఇవ్వకపోయే, ఇంట్లో ఇవ్వకపోయే ఇక వాడి పరిస్థితి ఎట్లాంటి విధానంగా తయారవుతుంది. వాడు కేవలం చదువు కొంటాడు. ఏం చేస్తున్నావురా అని అడిగితే వాడు చెప్తాడు, నేను చదువు కొంటున్నాను అని చెప్పాను. చదువు కొనుక్కోకపోతే ఏముంది ఈ కాలంలో ఇంకా. కాబట్టి పూర్వకాలంలో విద్యార్థులము అనేవాళ్ళు. విద్యార్థులని విద్యను ఆర్జించేవాళ్ళం. విద్యార్థులము విద్యను అర్థించేవాళ్ళం. మంచి సంస్కారవంతముగా పెరిగేవాళ్ళు. ఇప్పుడు ఏమిట్రా అంటే చదువు కొంటున్నాను అనే పరిస్థితి. ఆ చదువు కొంటాడు, దాన్ని రేపు మళ్ళా అది అయిపోయిన తర్వాత వ్యాపారంలో పెట్టుకుంటాడు. ఎంత పెట్టుబడి పెట్టాడో చదువు మీద, ఇక ఆ పెట్టుబడి మొత్తం రావటానికి అక్కడి నుంచి ఇండియాలో చేసే జాబుల వల్ల వస్తుందా, లేక విదేశాలకు పోతే అక్కడ జాబుల వల్ల వస్తుందా అనేది తప్ప వాడికి ఈ యొక్క భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికము, భగవద్గీత, ఉపనిషత్తులు, ధ్యానము, విచారణ, యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహ ఇలాంటి విధాయకాలు ఏవి కూడా వాడి బుర్రలో ఏమి లేవు. మొత్తం డ్రిల్, ఖాళీ బుట్ట, దాంట్లో ఏమి లేదు. ఎందుకంటే స్కూళ్ళల్లో ఇవ్వకపోయే, ఇంటికాడ కుటుంబంలో అమ్మా నాన్న ఇచ్చారంటే వాళ్ళు ఇవ్వకపోయే, ఇక వాడు విద్యను కొంటాడు, తర్వాత కొన్న విద్యను వ్యాపారం పెడతాడు. ఒకవేళ ఇండియాలో తగు విధానంగా వాల్యుయేషన్ రాకపోతే, మూల్యం రాకపోతే అక్కడి నుంచి అమెరికా పోదామా, రష్యా పోదామా, దుబాయ్ పోదాం, ఎక్కడికి పోతే జీతాలు బాగా వస్తాయి. ఇట్లాగా పోతున్న పరిస్థితి చూసినట్లయితే మన భారతీయులు ఈనాడు ఈ విదేశాలలో మొత్తం సెటిల్ అయిపోయారు. నేను గ్రామాలకు పోతుండే పర్యటన నిమిత్తముగా ఆ గ్రామాలలో సప్తాహాలు పెట్టేవాడిని. అటు పెడుతున్నప్పుడు మరి గృహం, ఏమయ్యా మీ ఇంట్లో ఎవరుంటారు అని చెప్పనంటే, ఎవరుంటారండి, మా పెద్దోడు అమెరికా పోయాడు, రెండోవాడు దుబాయ్ పోయాడు, మూడోవాడు ఆఫ్రికా పోయాడు,
అని ఈ ప్రకారం లెక్కల మొత్తం అప్పచెబుతాడు. మరి అమ్మగారు ఎక్కడ పోయింది? స్వర్గానికి పోయింది. పెద్దోడు అమెరికా పోయాడు, చిన్నోడు ఆఫ్రికా పోయాడు, మూడోవాడు దుబాయ్ పోయాడు, ఈ అమ్మగారేమో స్వర్గానికి పోయింది. నేను ఒక్కడనే ఈ ఇంట్లో ఉండి ఏలాడుతున్నా అని చెప్పానండి. పరిస్థితులు గ్రామాలు మొత్తం ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వ్యవసాయం మొత్తం ఖాళీ అయిపోతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాడు ఇక్కడ ఉండటం లేదు, ఏదో రకంగా విదేశాలకు పోయే ఉద్దేశాలే ఉంటా ఉన్నాయి. భారతదేశం గొప్పది, యోగం, జ్ఞానం ఎన్నో ఉన్న విధానంగా చెప్పుకుంటూ ఉన్నాం. భారత భాగవత రామాయణాలు ఎన్నో కూడా గొప్ప జ్ఞానములు కలిగి ఉన్నవిగా చెప్పుకుంటూ ఉన్నాం. ఋగ్వేదము, యజుర్వేదం, సామ అధర్ణ వేదాల వేద జ్ఞానం ఎంతో అని చెప్పుకుంటూ ఉన్నాం. ఎంతో సంస్కారము, ఎంతో విద్యా విధానము, మంచి జీవన విధానము, సాత్విక విధానము, మోక్ష మార్గ విధానము, యమనియమాది అష్టాంగ ప్రక్రియలు ఎన్నో ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటివి. వీటి పట్ల వాడికి ఏమన్నా మనసు కలిగిందా అని చెప్పనంటే, మనసు కలిగే విధానముగా మనం వాళ్ళని ఏమన్నా పెంచామా, పెద్ద చేశామా? లేదు కదా. కాబట్టి అందుచేత వీడు వ్యాపారం చేసేటువంటి విధానము, ఎట్లయితే రాజకీయ నాయకుడు చెప్పే విధానం, అయ్యా నాకు ఓట్లు వేశారని చెప్పానంటే, నేను ఊరికే వేశారా, నా మీద ఉన్న భక్తితో వేశారా, నా మీద ఉన్న గౌరవంతో వేశారా? నేను ఇచ్చిన 1000 రూపాయలు 2000 తీసుకోలేదా వాడు? కాబట్టి ఆ విధంగా తీసుకుని ఓటేశాడు. మరి కొన్నాను, పదవి కొన్నాను, అమ్ముకుంటున్నాను అనే విధానంగా సేవాభావన వీడికి పోయింది. తర్వాత ఆధ్యాత్మిక సంస్కార విధానముగా వాడికి పోయింది. ఇలాంటి యొక్క విధానముగా దేశం తయారవుతున్నప్పుడు క్రైస్తవం వ్యాప్తి కాకుండా ఉంటుందా చెప్పండి. కాబట్టి వాడేం చేశాడు అని చెప్పని వ్యాపారం పెట్టుకున్నాడు. అయ్యా రండి, మీకు తక్కువ ఫీజులతో మీకు మీ పిల్లలకు మా స్కూళ్ళల్లో చక్కగా అవకాశం ఇస్తామని చెప్పని ఆ విధంగా తీసుకోవటంతో వాళ్ళు చిన్నప్పటి నుంచే బైబుల్ నేర్పే విధానం ఉంటుంది. ఏమయ్యా బైబుల్ చెబుతున్నా మా వాడికి అని చెప్పి అడగరేమి. ఎందుకని చెప్పనంటే తీసుకుపోయి బిడ్డని, ఒకవేళ కాదని చెప్పనంటే మా యొక్క సిస్టమ్ ఉంటుంది, మా యొక్క పద్ధతులు ఉంటాయి, మేము తక్కువ ఫీజులతో మేము తీసుకున్నాం కాబట్టి మేము పిల్లల్ని కొంత సంస్కారం నేర్పుతామని చెప్పేసి అని వాళ్ళ ప్రకారంగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పటంతో వాళ్ళల్లో మెల్లమెల్లగా ప్రభువుకి ఆ యొక్క ఆ బైబుల్ బాగా కంఠస్థం చేయటము, ప్రభువుకి రోజు ప్రార్థనలు చేయటం, భజనలు చేయటం అలవాటు అయిపోయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత పిల్లాన్ని కూడా మార్చేస్తాడు. ఆమెకు ప్రార్థన చేయమంటాడు. పిల్లలకు కూడా అలాంటి సంస్కారం పెట్టేస్తాడు. ఒక్కడ మారాడు అని చెప్పానంటే ఆ వంశంలో వాడికి పుట్టే బిడ్డలందరూ కూడా అదే అలాంటి సంస్కారం. రేపు వాడు కూడా ఆ స్కూళ్ళలోనే చేర్పిస్తాడు. వాళ్ళు కూడా మొత్తం 5 మంది బిడ్డలు అయితే 5 మంది బిడ్డలు మొత్తం క్రైస్తవులు అయిపోయాయి. రేపు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఆ పిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకి మళ్ళీ మొత్తం క్రైస్తవం పరంపరగా పోతుందిగా. ఒక్క చిన్న పిల్లగాడిని మార్చారు అని చెప్పానంటే వాడి వల్ల రేపు మరి ఆ యొక్క భార్య మారిపోతుంది, ఆ బిడ్డలందరూ కూడా ఆ విధంగా సంస్కారంతో వచ్చేస్తారు. వంశాలు మొత్తం కూడా ఆ ప్రకారంగా పోయే అవకాశాలుగా ఉండే విధానముగా వాళ్ళు మంచి ప్లాన్తో అలాంటి చిన్నప్పటి నుంచే మార్చే విధానముగా చేస్తున్నటువంటిది. రెండవది, పెద్దల విషయం చూసినట్లయితే రండి మా ఆసుపత్రుల్లో మీరు జాయిన్ కాండి, మీకు ఉచితంగా మందులు ఇస్తాం, ఉచితంగా సేవ చేస్తాం అని చెప్పేసి అని వాళ్ళని ఆ విధంగా ఆసుపత్రుల్లో చేర్పించుకొని వాళ్ళకి కాస్త మందులు ఇచ్చి సేవలు చేసి తర్వాత అక్కడ ఆ యొక్క ప్రభువు యొక్క సంబంధమైనటువంటి దాంట్లో ప్రార్థనలు చేయించి సంస్కారం మెల్లగా అభ్యంపజేయించి చేతికి బైబుల్ చేతికిచ్చి అట్లాగా వాళ్ళు మార్చేస్తూ ఉన్నారు. లేదా అంటే వాళ్ళే ఇంటికి వచ్చి పని కట్టుకుని ఇంటికి వచ్చి వాళ్ళు బోధించి మీకు అభిస్తాం అని చెప్పని కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ విధంగా ప్రచారం చేయటం వల్ల వాళ్ళ డబ్బులు వస్తాయన్నమాట. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవ సంస్థలకు ప్రతి ఎంప్లాయీ నుండి కొంత డబ్బు ఆ సంస్థలకు వస్తాయన్నమాట విదేశాలలో మత వ్యాప్తి చేయటానికి. కాబట్టి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆ యొక్క చర్చలకు ఉండగా ఆ ధనమంతా కూడా మనకేంటంటే ఇండియాకి చాలా ప్రవాహ రూపకంగా వస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో అంతా కూడా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాలంలో వాళ్ళు విస్తృత స్థాయిల్లో అన్ని దేశాలను మర్చిపారేశారు. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికం లేదు కదా, అక్కడ వేదం లేదు కదా, అక్కడ భగవద్గీత, ఉపనిషత్తులు, భారత భాగవత్ ఇత్యాది గ్రంథాలు అక్కడేం లేవు. కాబట్టి వాళ్ళు త్వరగా మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి యొక్క ఇక్కడ మారాలని చెప్పనంటే కొంచెం చాలా ప్రయాసపడాల్సిన పరిస్థితి వాళ్ళకు అనిపిస్తూ ఉన్నది.
కాబట్టి ఏ యొక్క మార్గంలో మనం పోయినట్లయితే అందరినీ కూడా మార్చేసే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి కోణములో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసి ఏం చేశారని చెప్పానంటే ఈ స్కూళ్ళు పెట్టేసేసారు, పిల్లకాయలు మార్చడం ఆరంభం చేశారు. అట్లా ఆసుపత్రులు పెట్టేసేసారు. ఆడికి వచ్చిన వాళ్ళకి మందులు ఇచ్చి ఏదో సేవ చేసే వాళ్ళని ఆ విధంగా వాళ్ళు మార్చేసే విధానం చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటింటికి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు. వాళ్ళ ప్రచారకులకు కూడా డబ్బులు బాగా పుష్కలంగా వస్తాయి. 10 మందిని మార్చగలిగితే వాళ్ళకి దాంట్లో ఎంతో డబ్బు వస్తుందన్నమాట. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి వాటా ఉంటుంది వాటిల్లో. ఈ విధముగా మరి మన వాళ్ళే క్రైస్తవులుగా మారి వీళ్ళే మళ్ళా ప్రచారకులుగా మారి ఇంటింటికి పోయి మార్పులు చేసే విధానముగా ఈ ప్రకారం మనకు తెలియటం లేదు. చాప కింద నీరులాగా అది మొత్తం వ్యాప్తి అవుతూ ఉన్నది. మన యొక్క దరికి వచ్చినప్పుడు మనకు అర్థమయ్యే పరిస్థితి. ఈనాడు ఆ మతంలోకి రమ్మని చెప్పేసి అని వాళ్ళు గడ్డం పట్టుకుని బతిమలాడుతూ ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే వాళ్ళ యొక్క మెజారిటీ పీపుల్ వచ్చేసారో అప్పుడు గడ్డం పట్టుకోరు, కుతుకు పట్టుకొని నువ్వు మారతావా చేస్తావా అని చెప్పనే పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. ఎట్లయితే ఆనాటి కాలంలో ముస్లిం యొక్క పాలనలో మన వాళ్ళను ఓసకోత కోసి నువ్వు మారతావా చస్తావా అని చెప్పనే విధానముగా వాళ్ళు మొత్తం జాతిని చాలా వరకు వాళ్ళు ఇస్లామికులుగా మార్చేసుకున్నారు. వాళ్ళ యొక్క రాజ్యాంగములు ఉన్నప్పుడు ఏమి మరి ఆ బ్రిటిష్ కాలం మన దేశంలో 200 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మన దేశంలో అనేక ల్యాండ్లు ఆక్రమణ చేసుకుని పెద్ద చర్చలు నిర్మాణం చేసి ఈనాడు కొనసాగిస్తున్నటువంటి యొక్క విధానము 200 సంవత్సరములు పరిపాలన చేసినప్పటికీ కూడా బ్రిటిష్ పరిపాలన చేసినప్పటికీ కూడా మన వాళ్ళు ఇంత గట్టిగా హైందవ సంస్కృతిలో ఉన్నారని చెప్పినంటే కారణం మనకున్నటువంటి భగవద్గీత ఉపనిషత్తులు భారత భాగవతాదుల సంస్కారముల కారణంగా వాళ్ళు ఆ విధంగా నిలబడి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారంగా రాబోయే కాలంలో అవుతున్నటువంటి విధానం ఏంటంటే ఎక్కడ పడ్డా వాళ్ళు క్రైస్తవ విధానముగా వాళ్ళు విస్తరించి గ్రామాలు మొత్తం కూడా మార్చి పారేస్తూ ఉన్నారు. వీళ్ళు మారిపోతూ ఉన్నారు. ఏమి తక్కువ కులాలే కాదు ఎక్కువ కులాలుగా భావించుకునేటువంటి యొక్క వైశ్యులు కానీ క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ మొత్తం మారిపోతున్న పరిస్థితి. కారణం ఏంటంటే కొన్ని విధాయకాలు వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు. ఇంటింటికి వస్తారు, కూర్చుంటారు, పెడతారు, మారండి అని చెప్పిన మార్పు కోసంగా వాళ్ళు చేస్తారు. మీకు ఎందుకయ్యా ఈ మతం? దీంట్లో మీకు వచ్చే లాభాలు ఏమిటయ్యా? మీకు మా దాంట్లో చేరితే మీకు మంచిగా పిల్లలకి మంచి చదువులు చెబుతాం, మీకు మంచి వైద్యం అందిస్తాం, మీ పాపాలు మొత్తం మేమే పోగొడతాం, మీరు ఎలా చక్కగా పరిశుద్ధాత్మలు అవుతారు. ఇన్ని విధాయకాలుగా చెప్పినప్పుడు మారకుండా ఉంటాడు వాడేమన్నా? తప్పకుండా మారిపోతాడు. ఈ ప్రకారంగా ఈ విధంగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉందన్నమాట. కానీ వాళ్ళు చెప్పినట్లుగా ఏ పూట పాపాలు ఆ పూటే పోతాయి అనేటువంటి విధానం ఒక భ్రమ. ఎందుకని చెప్పానంటే దాంట్లోనే సిద్ధాంతం ఉన్నది. ఏమిటంటే మరి ఎవరైతే క్రైస్తవులుగా మారతారో ఆ మారిన తర్వాత పరిస్థితి ఏమిటాయా అని చెప్పానంటే వాడికి జన్మ లేదేక. క్రైస్తవ సిద్ధాంత ప్రకారంగా జన్మ లేదు, ఇస్లామిక్ సిద్ధాంత ప్రకారం జన్మ లేదు. మరి ఏమవుతారు? ఈ జీవుడు లేడా అంటే జీవుడు ఉన్నాడు, మరి వాడు ఏమవుతాడు? జన్మ సిద్ధాంతం ఒప్పుకోలేదుగా. ఒప్పుకోనప్పుడు మరి వాడు ఎడగబోవాలి, ఎడగబోయేది లేదు, ఆ గోరీలో ఉంటాడు అని చెప్పనేటువంటి భావన. ఎంతకాలం ఉంటాడని చెప్పనంటే మరి ఈ యొక్క సృష్టి లయమయ్యే పర్యంతం వరకు అతడు ఆ గోరీలో ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా క్రైస్తవంలోకి పోయేటువంటి వాళ్ళు ఉంటే ఈ మాట చెప్పండి వాళ్ళకి, అయ్యా ఏ పూట పాపాలు ఆ పూట పోతాయని చెప్పి అంటూ ఉన్నారు కదా, మరి ఈ యొక్క విషయం ఏంటో కొంచెం విచారించుకో వాళ్ళ చేత అని చెప్పండి. ఏమిటని చెప్పానంటే ఇక దాంట్లో చేరితే మతం వచ్చుకుంటే జన్మ సిద్ధాంతం లేదు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారముగా మరి ఏమవుతాడు జీవుడు? ఎడగబోవాలి దేహం సాలించిన తర్వాత అని చెప్పి ఎడగబోయే అవకాశాలు లేవు. ఎందువల్ల ప్రభువు యొక్క అంచమ తీర్పు ఉన్నది ఒకటి. ఆ ప్రభువు తీర్పు ఇవ్వందే ఎవడు ఎడగబోయే అవకాశాలు లేవు. మరి ఏం చేయాలి? ఎక్కడ తిరగాలి? ఏం చేయాలి అని చెప్పానంటే ఎడగబోతావు. చనిపోయిన తర్వాత బతికొండంగా దేహం ఉంది కాబట్టి ఎక్కడికైనా పోయే అవకాశం ఉంది. అమెరికా పోతావా, రష్యా పోతావు, ఇంగ్లాండ్ పోతావు, ఇండోనేషియా పోతావా, స్విట్జర్లాండ్ పోతావా, దుబాయ్ పోతావా, ఏలాండ్ ఎక్కడికైనా పోవచ్చు. కానీ దేహం సాలించాక ఎడకపోతావు, ఇంకా ఎడకపోయే అవకాశాలు లేవు. అదే నీకు హైందవ సంస్కృతిలో ఉన్నట్లయితే
వాడికి స్వర్గానికి పోవచ్చు, నరకానికి పోవచ్చు, లేకపోతే వైకుంఠానికి పోవచ్చు, కైలాసం పోవచ్చు, పితరలోకానికి పోవచ్చు. ఇవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. దాంట్లో అవన్నీ లేవేక అయ్యే ఆ లోకాలు అనేటువంటి ఏమి లేవు. స్వర్గం నరకం రెండు మాత్రం ఉన్నాయి. ఆ రెండు ఎప్పుడు వస్తాయంటే ప్రభువు యొక్క తీర్పు కావాలి. తీర్పు అయిన తర్వాత పోవాలి తప్ప తీర్పు కాకుండా పోయే అవకాశాలు లేవు అని. మరి ఈ చనిపోయిన తర్వాత జీవుడేం కావాలి అని చెప్పని వాళ్ళు చక్కగా పెట్టే ఏర్పాటు చేశారు కదా. ఆ పెట్టెలో ఆ యొక్క దేహాన్ని పెట్టారు, వస్త్రాలు కప్పారు, దాంట్లో అత్తర శీసాలు ఇవన్నీ కూడా సుగంధాలన్నీ కూడా దాంట్లో చల్లారు, పెట్టారు, శీసాలు కొన్ని పెట్టారు. పెట్టినప్పుడు ఈ జీవుడు కూడా ఆ దేహం దగ్గరే కూర్చోవాలి. ఇంకా వాడికి మార్గం ఇంకేం లేదేక, ఏడకపోయే అవకాశాలు లేవేక. ఎందుకంటే అది హిందూ మతంలో ఉండి ఉన్నట్లయితే వాడికి ఏమన్నా అటు కైలాసం పోవటము, వైకుంఠం పోవటము, స్వర్గలోకానికి పోవటం, ఎక్కడికైనా పోయే అవకాశాలు ఉన్నటువంటివి ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఆవిడ మతం మరుచుకున్నాడు కదా, దాంట్లో పోయాడు కదా, బాప్తిస్తం పుచ్చుకున్నాడు కదా, మరి తీసుకున్న తర్వాత మరి వేరే లోకాలకు పోయే అవకాశాలు లేవేక. మరి ఏం చేయలేక వాడాక ఎక్కడికి పోయే అవకాశాలు? ప్రభువు యొక్క తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇస్తేనే పోయే అవకాశం ఉందన్నమాట వానికి. ఎక్కడ ఉండాలని చెప్పనంటే ఆ పెట్టే మంచిగా చక్కగా రంగులు పోసి నున్నగా ఏర్పాటు చేసి పెట్టారు కాబట్టి ఇక జీవుడు ఆ పెట్టెలోనే కూర్చోవాలన్నమాట. ఇది వాళ్ళ సిద్ధాంతం. విచారించుకోండి, ఎక్కడైనా అది చెప్తారు కావాలంటే. దాంట్లో కూర్చోవాలన్నమాట. ఎంతకాలం కూర్చోవాలయా? సృష్టి లయమయ్యేదాకా. ఈ విశ్వం లయమైపోతుంది. ఒకప్పటికి ప్రళయం ఏర్పడుతుంది, మహాప్రళయం అవుతుంది. ఆ విశ్వం మొత్తం లయమైపోయినప్పుడు అప్పుడు ఆ గోరీల్లో ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు పైకి లెగిసి వస్తాడు. అందరూ కూడా ప్రభువు యొక్క సమ్ముఖాన నిలుస్తాయి. ఆ జీవులన్నీ కూడా నిలిచినప్పుడు ఆయా జీవుల యొక్క పుణ్యపాపాల చట్టాలు బాగా విచారించి ఎవడెవడు బాగా పాపాలు చేశారో వాళ్ళందరినీ కూడా నరకంలో పడేయటము, ఎవరు జీవితంలో పుణ్యములు ఆచరించారో పుణ్యములు ఆచరించినటువంటి యొక్క వాళ్ళని శాశ్వత నరకంలో పడేయటం. ఇదేమో శాశ్వత స్వర్గం, ఇది శాశ్వత నరకం అన్నమాట. మరి ఇక మోక్షం గీక్షం దాంట్లో ఏం లేవేక. బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ, మెడిటేషను, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని చెప్పని స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ, పంచకోశ వివేకము, ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి మీకు. అక్కడ దాంట్లో ఏమీ లేవు. ఇక కేవలం నీతిపరమై ఉన్నటువంటి యొక్క అంశాలు వస్తాయి తప్ప తాత్వికపరమై ఉన్నటువంటి యొక్క అంశాలు అక్కడ రావన్నమాట. చాలా విషయాల మీద అక్కడ కేవలం ఒక విశ్వాస పంధాలో పోవటమే. ఒకవేళ ప్రశ్న వేసావనుకో దాన్ని వాళ్ళు జవాబు చెప్పరు. అదే అవిశ్వాసి నరకానికి పోతావురా జాగ్రత్త అని భయపెడతారే తప్ప ఇక సందేహం కలిగి అడిగితే చెప్పే అవకాశం అక్కడ లేదు. భగవద్గీతలో పరమాత్మ అర్జునుడు ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఎక్కడెక్కడ డౌట్ వస్తుందో అదన్నీ కూడా అడుగుతూ ఉంటే పరమాత్మ చెప్పుకొస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక రంగంలో ఏదైనా సందేహం కలిగినట్లయితే ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి అవకాశం ఉన్నది. అక్కడ సందేహం రావడానికి వీల్లేదు. సందేహం కలిగింది నరకానికి పోతావు, అవిశ్వాసి, నోరు ముయ్యి అనే విధానమే చెప్పింది విను తప్ప ప్రశ్నవి మాక అని చెప్పని అంటారు. కాబట్టి దాంట్లో అన్నీ కూడా ఈ విధముగా అసంపూర్ణ జ్ఞానముతోనే వాళ్ళు పోయేటువంటి విధానం అన్నమాట. ఒక విషయం చూడండి ఏంటంటే దాంట్లో మనకు బైబిల్లో కూడా వచ్చే అంశము. మరి ప్రభువు పంపగా ఈ యొక్క ప్రచార నిమిత్తముగా వచ్చినటువంటి యేసయ్య అని చెప్పని అంటారు. యేసయ్య కూడా చాలా సందర్భాలలో ప్రభువా నా చేతిని విడిచిపెట్టావా అనే బాధపడే పరిస్థితులు కూడా దాంట్లో వస్తాయన్నమాట. కాబట్టి ప్రభువు పంపగా పాపుల సంరక్షణార్థమై యేసు వచ్చాడని చెప్పని అంటారు. సరే, బాగానే ఉన్నది. ఈయన లోకంలో ఈ యొక్క పాపుల్ని రక్షించడానికి ప్రబోధం చేయటానికి వచ్చిన విధానముగా యేసయ్య అని చెప్పని అన్నారు. ఈయన ఎట్లా వచ్చాడు? ప్రభువు పంపగా వచ్చాడు, బాగానే ఉన్నది. మరి ఆ ప్రభువు ఎవరు? ఆయన ఎట్లా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఆకారం ఉందా, ఆకారం లేదా, మరి ఉన్నాడనే విషయం ఎట్లా గుర్తించావు? ఆయన లక్షణాలు ఏమిటి? ఇలాంటివన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు అక్కడ జవాబులు లేవేక. ఉన్నాడంతే, ప్రభు ఉన్నాడంతే, ఆయన పంపగా యేసయ్య వచ్చాడు, ఇదే మాటలే మీకు అక్కడ వాడబడతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సందేహం కలిగి కనుక అడిగినట్లయితే అక్కడ జవాబులు లేవు. కాబట్టి నువ్వు నోరు ముయ్యి, అవిశ్వాసి, సందేహించమాక, చెప్పింది విను, నడువు అనే మాటలు తప్ప అక్కడ ఏవి ఉండవన్నమాట. సరే, ఏతావత్త విషయం ఏంటంటే దాంట్లో ప్రవేశించినట్లయితే మరి జన్మ సిద్ధాంతం లేదు కాబట్టి మరి దేహం సాలించిన తర్వాత మరి ఆ జీవుడు పరిస్థితి ఏమిటని చెప్పానంటే
మరి ఆ ప్రకారంగా పెట్టెలో ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలని చెప్పని విశ్వం లయమైపోయేదాకా ఉండాలి. విశ్వం లయమైపోయినాక అప్పుడు ప్రభు అందరినీ కూడా మరి తన వద్దకు పిలుచుకుంటాడు. పిలిచిన తర్వాత ప్రభు యొక్క అంతిమ తీర్పు అనేది అప్పుడు ఉంటుంది. ఏమిటో అంతిమ తీర్పు అని చెప్పనంటే నేను చెప్పుకున్నట్లుగా పాపం చేసి ఉన్నటువంటి వాడిని శాశ్వతముగా నరకంలో పడేయటం, పుణ్యం చేసి ఉన్నటువంటి వాడిని శాశ్వతముగా స్వర్గంలో పడేయటం. ఈ విధంగా చూసినట్లయితే ఎవడు పుణ్యం చేసిన వాడు చెప్పండి అసలు. ప్రతి ఒక్కడికి చెప్పేట వాళ్ళు, అయ్యా నువ్వు పాపాలు చేసుకోరా, సాయంత్రం వచ్చేసేయి, నేను ప్రభువుకు చెబుతాను, నీ పాపాలు పోగొడతామని చెప్పనే మాట చెప్పినప్పుడు వాడు ఏమైంది, ఏ పూట కాపూట నా పాపాలు పోయాయి, పాపాలు పోయాయి, పాపాలు పోయాయి అనేటువంటి భ్రమలో ఉన్నాడుగా వాడు. ఏమి కాబట్టి ఆ భ్రమలో ఉన్నాడు. చనిపోయిన తర్వాత పెట్టెలో ఉన్నాడు. చివరికి మళ్ళీ ప్రభువు యొక్క పిలుపు మీదకి ఆయన ముందుకు వచ్చాడు. చూస్తే వాడు అన్ని పాపాలు చేసి ఉన్నాడు. అయితే ఆనాడు ప్రభు ఆయన ఏం చెప్పాడు, ఫాదరు నువ్వు పాపాలు చేసుకొని నేను పోగొట్టదా, నేను నీకు అసలు బాప్తిస్తం ఇస్తాను, ప్రభువుకు చెప్పి పాపాలు పోగొడతా అని చెప్పి అన్నాడు కదా. ఆ భరోసాతో వీడు పాపాలు చేసుకుంటూ పోయాడు. నా పాపాలు పోయాయని చెప్పి అనుకున్నాడు. చివరకు చూస్తే ఏమైంది, ఇక్కడ ప్రభు యొక్క సమ్ముఖాన నువ్వు పాపాలు చేసేవారుగా శాశ్వత నరకము అని చెప్పి. కాబట్టి ఈ ప్రకారం ఎక్కడ పాప క్షమాపణ, పాపం చేసిన వానికి శాశ్వత నరకం అన్నాడు, పుణ్యం చేసిన వానికి శాశ్వత స్వర్గం అన్నాడు. మరి పుణ్యం చేసింది ఎవడెక్కడ? నువ్వు పాపాలు చేసుకో, మీ పాపాలు మేము పోగొడతా అని చెప్పని కదా. ఎంతమంది హిందువులలో ఎంతమంది దాంట్లో జ్వరపడుతున్నారు అని చెప్పనంటే, ప్రవాహంగా పోతున్నారు అని చెప్పనంటే ఏమిటి కారణం? ఈ పాపాలు పోగొడతారండి వీళ్ళు, కాబట్టి మా పాప భయం లేదేక అనే భావంతో కదా పోయేది. నీ పాపాలు పోయాయా, నీ పాపాలు ఉన్నాయా అనే మాట చివరికి అంతిమ తీర్పు ఒకటి ఉన్నది. అక్కడ తెలుస్తుంది నీ పాపాలు పోయాయో ఉన్నాయో. శాశ్వత నరకంలో పడేయటం వాడిని నూనెలో ఏంచటము, కత్తులతో కొయ్యటము, రంపాలతో కొయ్యటం తప్ప అక్కడ ఇంకేం లేదు వాడికి. మందన్న అయితే నరకంలో పడేసిన కొద్ది రోజులు మాత్రమే, మళ్ళీ వాడు రావచ్చు బయటికి. స్వర్గానికి పోయినవాడు వచ్చేస్తాడు కదా. చీనే పుణ్యే మర్త్య లోకం విశంతి అన్నారు కదా. అయ్యా పుణ్యం క్షీణించిందా, మళ్ళీ భూలోకానికి వస్తావురా అన్నారు. క్షీణే పాపే మర్త్య లోకం విశంతి, అది చెప్పుకోవాలి. పరమాత్మ గీతలో ఇది మాత్రమే చెప్పాడు, క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి చెప్పాడు అన్నమాట. అన్నప్పుడు మరి వాళ్ళ విషయం క్షీణే పాపే మర్త్య లోకం విశంతి, పాపం క్షీణిస్తే వాళ్ళు వాళ్ళ మానవ దేహంలోకి రావాల్సిందే. ఇది సిద్ధాంతం అన్నమాట. కాబట్టి దీంట్లో చెప్పే విషయం ఏంటంటే, మానవుల విషయంలో మానవుడు మాత్రమే, మానవ ప్రాణిగా ఉన్నటువంటి వాడు మాత్రమే పుణ్య పాపాలని ఆర్జించుకోవడానికి అవకాశంగా ఉన్నటువంటి జన్మ అన్నారు. కాబట్టి వివేకము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, విచక్షణ జ్ఞానము, పరిశీలన జ్ఞానము ఇన్ని ఉన్నటువంటి విధానం మానవ దేహము. పైగా గ్రంథములు ఎన్నో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వనరులు బాగా ఉన్నటువంటి. ఒకవేళ గ్రంథములు అర్థం కాకపోతే చెప్పేటువంటి యొక్క మహాత్ములు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేసుకుని మంచి మార్గముగా పయనించే విధానములో యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు ఇలాంటివన్నీ పుణ్య సంబంధమై ఉన్నటువంటి వాటిలను ఆచరించుకోవచ్చు. లేదా ఈ యొక్క తాత్విక విధానంగా పోయినట్లయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిగా ఆత్మానుభవాన్ని పొందే విధానముగా కూడా వాళ్ళు ప్రయాణం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారముగా చేసిన విధానములో మరి ఆ పుణ్య క్రతువులు ఆచరించుకుని పుణ్యం సంపాదించుకునేటువంటి సంపాదనా సంబంధమై ఉన్నటువంటి అవకాశం మానవ దేహము కలిగి ఉన్నటువంటి ప్రాణికి మాత్రమే. మరి ఇతర జీవులు 83,99,000 లెక్క చెబుతున్నాం కదా. మరి జీవులన్నీ పరిస్థితి ఏమిటని చెప్పనంటే, వాటికి ప్రత్యేకంగా కర్మలు ఆచరించుకునే అవకాశం వాడికి లేదు. పుణ్య పాపాల విషయముగా అవి ఆచరించుకునే అవకాశం లేదన్నమాట. మరి వాటి విషయం ఏం చెప్పారంటే, మానవ దేహములో ఉన్నప్పుడు ఏ యొక్క మానవులైతే పుణ్యమును విశేషముగా సంపాదించుకుని ఉన్నట్లయితే ఆ పుణ్య విశేషముతో వాళ్ళు ఉత్తమ లోకాలు, ఊర్ధ్వలోకాలుగా పోవటం లాంటిది ఉంటుంది అంటూ ఉన్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ జఘన్య గుణవృద్ధిస్థ అధో గచ్చంతి తామసాహ, భగవద్గీత చెప్పిన మాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా సాత్వికులై జీవితంలో పుణ్యకార్యములు ఆచరించే విధానములో యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు ఇవన్నీ కూడా పుణ్య సంబంధమై ఉన్నటువంటి సాధనలు.
ఇవన్నీ ఆచరించినట్లయితే అలాంటి యొక్క ప్రాణి జీవుడు ఆ పుణ్య విశేషముతో ఉత్తమ లోకముగు దేవతా సంబంధ లోకాలకు పోయి అక్కడ దివ్య భోగములు అనుభవించే విధానముగా ఆ దివ్య భోగములు అనుభవించిన తర్వాత చీనే పుణ్య మర్త్యలోకం విషయం మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. ఎందుకంటే కర్మ సంబంధమైన లోకం ఇది, ఇక్కడ చేసుకోవాల్సింది తప్ప యజ్ఞయాగాది పూజలు మరి స్వర్గలోకాలలో చేసుకునే అవకాశం లేదు. అక్కడ పుణ్య సాధన సంబంధమై ఉన్న విధానం కాదు. అక్కడ జ్ఞానం సంపాదించుకోవాలన్నా, ధ్యానం చేసి యమనిమాదులు పాటించి మోక్షాన్ని పొందాలన్నా, మరి క్రతువులు ఆచరించి పుణ్యం సంపాదించుకోవాలని చెప్పినన్న జీవుడు మళ్ళా మర్త్యలోకం రావాల్సిందే. మర్త్యలోకంలో మాత్రం మానవ దేహంలో మాత్రమే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుణ్య విశేషముతో వీడు ఉత్తమ లోకాలకు పోయి పుణ్యం క్షీణించగానే అక్కడి నుంచి మళ్ళా భూలోకానికి వచ్చే విధానముగా చెప్తున్నటువంటి మాట. అటనే అమితముగా పాపములు ఆచరించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అమితముగా ఎంతో మక్కువతో మిక్కుటముగా పుణ్యములు ఆచరించినటువంటి వారికి ఉత్తమ లోకాల గతిగా చెప్పినటువంటి విషయము. మరి బాగా విశ్వాసం లేక, నమ్మకం లేక ఈ కామక్రోధాలకు లోనై, లోభాలకు లోనై, లోభి గుణాలకు లోనై ఆ దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం చ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీం అన్నట్లుగా అలాంటి గుణాలకు లోబడి మరి ఎన్నో దోషాలు ఆచరించే విధానముగా ఉన్నారు కదా, పాపం ఎక్కువగా సంపాదించుకుంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏం చెప్పారంటే అధోగచ్చంతి తామసాహ. ఇలాంటి యొక్క తామసికులు అధోగచ్చంతి అధహ అని చెప్పానంటే మానవుని కంటే దిగువలో ఉన్నటువంటి యొక్క జీవులు ఏవైతే పశువు, పక్షి, క్రిమి, కీటక, దోమలు, చీమలగా అలాంటి దేహాలలోకి పోయి ఆ దేహాలలో పాపాన్ని అవన్నీ కూడా అనుభవించి తిరిగి మరలా ఈ మానవ దేహంలోకి వచ్చేటువంటి యొక్క విధానము. ఎందుకంటే ఎట్లయితే స్వర్గాది లోకాలకు పోయినటువంటి యొక్క జీవులకు తిరిగి మరల పుణ్య సాధనగా ఉన్నటువంటి యజ్ఞయాగాదులు ఆచరించేటువంటి యొక్క అవకాశం వాళ్ళకెట్లయితే లేదో అట్లా అదో గచ్చంతి తామసాహ హీన లోకాలకు పోయినటువంటి హీన దేహాల్లోకి పోయినటువంటి జీవులకు కూడా మరి పశువు, పక్షి, క్రిమి, కీటక ఇవన్నీ యజ్ఞాలు చేస్తూ ఉన్నాయి, యాగాలు చేస్తున్నాయా, జపం చేస్తున్నాయా, ధ్యానం చేస్తూ ఉన్నాయి, విచారణ చేస్తూ ఉన్నాయా, అలాంటి విధాయకాలు వాటికి లేవు. కేవలం గత జన్మల్లో చేసుకున్నటువంటి యొక్క పాప సంబంధమై ఉన్న ఫలితాన్ని దుఃఖరూపముగా అనుభవించడమే తప్ప కొత్తగా చేసుకునే అవకాశం అక్కడ లేదని చెప్పి అన్నారు. కాబట్టి ఏదైనా చేసుకునే విధానము ఒక మానవ దేహంలో మాత్రమే వీటికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా చేయటం కారణంగా తిరిగి మరలా ఈ యొక్క జీవుడు ఉత్తమ లోకాలకు పోయినా తిరిగి మరలా భూలోకానికి వస్తూ ఉన్నాడు, హీనలోకాలకు పోయినా తిరిగి మరలా భూలోకం నందు మరి మానవ దేహం ధరించే విధానం అనే సిద్ధాంతం ఇక్కడ చెప్పడం జరిగింది. అక్కడ చెప్పినట్లయితే ఆ యొక్క సిద్ధాంతాలలో మరి వాళ్ళకి ఏమి లేవిక దేహం సాలించిన తర్వాత వాడు చేసిన పాపాలకి చివరిలో ప్రభు అంచమ తీర్పుగా చెప్పి వాడి నరకంలో పడేయటం తప్ప మరొక విధానం కాదు. ఇలాగా ఉన్నటువంటి సిద్ధాంతం యొక్క మూల భాగాలని తెలుసుకునే విధానం లేకపోవటం వల్ల చాలామంది పైకి చెప్పేటువంటి యొక్క భ్రమ సంబంధమై ఉన్నటువంటి మాటలు విని వాళ్ళు చాలామంది దాంట్లోకి పోతున్న పరిస్థితి. అందుచేత ఓ ప్రియాత్మ బంధువులారా, ఎవరైనా చెప్పండి, మీరు కూడా ఇతరులకి ఎవరైనా దాంట్లో కనుక పోయి బాప్తిస్తం తీసుకుని కనుక మతం పుచ్చుకున్నారు అని చెప్పినంటే శరీరం సాలించిన తర్వాత వాళ్ళు ఆ యొక్క పెట్టెలో ఉండాలి. ఎప్పుడు దాకా అంటే ఆ యొక్క సృష్టి లయమయ్యేదాకా. సృష్టి లయమయ్యేది ఎప్పుడు, వీడి బయటపడేది ఎప్పుడు, అది కూడా ప్రశ్నాత్మకమే. లయమయ్యేదాకా పెట్టెలో ఉండాలి. తర్వాత లయమైన తర్వాత పెట్టి నుంచి బయటకు వచ్చినా కానీ మళ్ళా ప్రభువు ఇచ్చేటువంటి యొక్క అంచమ తీర్పుతో వాడు చేసిన పాపాలకు శాశ్వత నరకంలో పడేసే. సృష్టి లయమయ్యేదాకానే పెట్టెలో కూర్చున్నాడు, దాన్ని ఏమంటారు, పెట్టి ఉంటుంది కదా, దాంట్లో కూర్చున్నాడు. ఆయన బయటపడ్డాం కదరా దేవుడా, సృష్టి లయమైపోయింది, బయటకు వచ్చాం కదా, ఆ గబ్బులో మునిగి ఉన్నాయి ఎంతకాలం పాటు అని కాస్త ఊపిరి పీల్చుకున్నా లేదో ఎమ్మడే ప్రభువు యొక్క అంచమ తీర్పుతో నువ్వు పాపం చేసావు అని చెప్పని శాస్త్ర నరకంలో పడేసే. మనకి ఇది కావాలా చెప్పండి? మంచి జ్ఞానము, మంచి విజ్ఞానము, మంచి సుజ్ఞానము, మంచి ప్రజ్ఞానము, మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, ఎంతమంది వేదములు, ఉపనిషత్తులు ఉన్నటువంటి విధాయకాలుగా ఉన్నటువంటి దాంట్లో ఉండకుండా పోయి వీళ్ళు మురుగ్గబ్బులో పడి మరి జీవితాలను ఎలాంటి ఆధ్యాత్మికము లేక, జపము లేక, ధ్యానము లేక, విచారణ లేక, తపచింతన లేక ఉన్నటువంటి దాంట్లో పడి జీవితాన్ని మళ్ళా దుర్భరప్రాయంగా చేసుకుంటున్నటువంటి యొక్క పరిస్థితి. అందువల్ల ఈ ప్రకారముగా వీళ్ళు చెప్పేవన్నీ కూడా మరి ప్రభు
పైలోకాల్లో ఉన్నాడు అని ఈ ప్రకారంగా మరి ఎవరికి వారు సిద్ధాంత ప్రకారముగా మా ప్రభు ఈ పలానా లోకంలో ఉన్నాడు, పలానా దేశంలో ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనకు భగవద్గీత, ఉత్తర గీత గ్రంథాలలో చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రధానముగా ఉత్తర గీతలో సర్వగతం బ్రహ్మ, మరి బ్రహ్మము అంటే బృహు వృద్ధౌ, సమస్తమును కూడా వృద్ధి పొందింపజేసే విధానంగా ఉండటం కారణంగా ఆయన్ని బ్రహ్మ అనే పదం వాడారు. బ్రహ్మం అంటే భగవంతుడు, భగవంతునికే బ్రహ్మ అనేటువంటి పదం అన్నమాట. ఎందువల్ల బ్రహ్మ అన్నారయ్యా అని చెప్పానంటే సమస్త విశ్వానికి అధిష్టాత, ఆయన ఆధారముతోనే ఈ జగత్తంతా ఉన్నది. సమస్త జీవులు బ్రహ్మము యొక్క ఆధారముతో ఉన్నటువంటి విధానం కాబట్టి అంటే ఆ బ్రహ్మము భగవంతుడు అని చెప్పనంటే సర్వగతం, అంతటా ఉన్నాడు అనే మాట. ఎక్కడో ఏరే లోకాలలో సత్యలోకంలో ఉన్నాడు, ఆ లోకంలో ఈ లోకంలో ఉన్నారు. ఇది ఈ ప్రకారంగా మీరు ఏ మతంలో కన్నా పోండి, అందరూ చెప్పేటువంటి యొక్క మాటలు మా లోకంలో మా స్వామి ఉన్నాడు, మా లోకంలో మా స్వామి ఉన్నాడు, మా లోకంలో మా స్వామి ఉన్నాడు, బ్రహ్మకుమారిలో పోండి, సత్యలోకంలో మరి లక్ష్మీనారాయణలు అక్కడ ఉన్నారు, పరిశుద్ధాత్మ అనేటువంటి మనమందరం కూడా ఆ సత్యలోకానికి పోవాల్సి ఉంటుంది చెప్పని వాళ్ళు చెబుతూ ఉండే. ఇట్లా ఎవరికి వారు అన్ని సిద్ధాంతాలు కూడా చెప్పామాట. మరి ఆ యొక్క లోకములు అనేటువంటి అంశముల మీదుగా చెప్పేటువంటి విషయమే తప్ప భగవంతుని గురించి సర్వసమర్థవంతముగా సంపూర్ణ జ్ఞాన విధానముగా మనకు చూసినట్లయితే మనం భగవద్గీతను అధ్యయనం చేయాలి. రెండు ఉత్తర గీతనన్నా అధ్యయనం చేయగలిగితే మనకు విషయం చక్కగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రప్రథమంగా సర్వగతం జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ, ఆయన సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము. ఏ ప్రకారముగా ఆకాశం అంతటా వ్యాపకమై ఉన్నదో, ఏ ప్రకారముగా వాయువు అంతటా వ్యాపకమై ఉన్నదో, ఏ ప్రకారముగా కాలం అంతటా వ్యాపకమై ఉన్నదో, ఏ ప్రకారముగా ప్రకాశం అంతటా వ్యాపకమై ఉన్నదో, ఆ ప్రకారముగా వ్యాపకత్వము అనేటువంటిది బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం. ఆయన వ్యాపకత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి ఆవిర్భావం అయినటువంటి తన కార్యములకు ఆకాశానికి వ్యాపకత్వం వచ్చింది, కాలానికి వ్యాపకత్వం వచ్చింది, వాయువుకి వ్యాపకత్వం వచ్చింది. ఎందువల్ల అంటే ఆయన వ్యాపకుడై ఉన్నాడు కాబట్టి తన యొక్క సృష్టి కార్యములకు ఇవన్నీ కూడా వ్యాపకత్వములు కలిగి ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అంతటా అణువణువు వ్యాప్తి అయి ఉన్నటువంటి విధానముగా మనకు తాత్వికులు చెప్పేటువంటి మాట ఇందుగలడు అందు సందేహముల చిక్కిరి సర్వోపగతండు, అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము కానీ మనకి చెప్పే మాట. కాబట్టి జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ అని. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.